చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగాలేదండి అసలు. ఆయన చేసిన పరిపాలన అస్సలు బాగాలేదు. ఎందుకనండి? ఎందుకంటే అభివృద్ధి అంటే ఏమీ లేదండి, ఫ్యూచర్ లేదు. ఇంజనీరింగ్ వాళ్ళకి సీట్లు రావట్లేదు, ఏమీ రావట్లేదు. పరిశ్రమలు లేవు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, దాని జాబ్లు ఏమి లేవు. అంటే ఇప్పుడు మనకి ఒక క్యాపిటల్ అంటూ లేదు, రాజధాని అంటూ లేదు కాబట్టి చంద్రబాబు ఊరు వెళ్ళి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. అది జరగదండి. చంద్రబాబు వస్తే కంపల్సరీగా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే ఉంటారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకనండి? ఆయన పరిపాలన బాగుందండి. ఈయన చేసి ప్రతిదీ ఆయన అమ్మఒడు అంటారో 45 సంవత్సరాల వాళ్ళకి ఏమి అంటారు. ఎందుకండి పనిపాటు లేని వాళ్ళకి ఆ డబ్బులు అండి సోమరపతుల్లో తయారవుతున్నారు ఆయన డబ్బులు వేసి. ఎందుకంటే మా మీద ప్రజల మీద నూనె పెంచడం, అయిపోయిన పన్నులు పెంచడం, కరెంటు బిల్లులు పెంచడం. ఎవరు పెంచమన్నారండి? ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారండి. లేని వాళ్ళకి అందరికీ అందాలంటే ఇప్పుడు అమ్మఒడు ఉందండి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వేస్తున్నారండి. గవర్నమెంట్ స్కూల్ ఏమైపోవాలండి? గవర్నమెంట్ స్కూల్ ఎక్కడికక్కడ తీసేసారు ఆయన. గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళు ఉన్నారు కదండి, అందరూ ప్రైవేట్ స్కూల్లోనే చదువుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 18 సంవత్సరాలు డబ్బులు వేస్తున్నారు. ఎందుకండి అయ్యి అసలనే? ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, మిషన్ కుట్టోళ్ళకి వేస్తున్నారు, వీళ్ళందరికీ డబ్బులు వచ్చి వాళ్ళకే. అవి ఎందుకండి? అది ప్రజల మీదే కదా వేసేస్తున్నారు. కరెంటు బిల్లు ఉందండి, ఇప్పుడు వచ్చి 7 సార్లు పెంచారు. మధ్యతరగతి వాళ్ళు ఏమైపోతారండి? అది కరెక్ట్ కాదు ఆయన చేసింది. నేను చెత్త పన్ను ఉందండి, ఏనాడైనా చెత్త పన్ను ఇన్ని సీఎంలో ఏనాడైనా చెత్త పన్ను ఉందండి? లేదు. మరి చెత్త పన్ను ఎందుకండి? వాలంటీర్లు పెట్టారు, జాబులు అన్నారు. ఇప్పుడు వచ్చి జాబులకి ఎవరికి వచ్చినాయండి? ఎవరికి రాలేదు జాబులు. చదువుకున్నవాడు అదే పని చేస్తున్నాడు, చదువు లేనోడు అదే పని చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదండి. ఆయన చేసే పాలన ఎలా ఉందంటే ఒక చెత్తగా ఉంది. ఇప్పుడు మేము రాయెత్తే పిచ్చోడి చేతిలో ఏదో రాయి ఉన్నట్టుగా ఎదురు అలాగా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆయన అలా చేయడం కరెక్ట్ కాదు. పాలన అనేది ఒక పద్ధతిగా వెళ్ళాలండి. ఇప్పుడు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారండి, అలా తింటూ పోతేనే తినాలే చెయ్యాలి పని. ఇప్పుడు రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు చెత్తగానే ఉంటున్నాయండి. ఏం చేశారండి ఆయన? ఏమీ చేయలేదు, అంతా జీరోయే. చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందండి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. మనకి ఇది ఇవ్వలేదు, స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ కలిసారు కదా, అది ఎలా అనుకుంటున్నారు మీ కలయిక? పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు, అప్పుడు తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలిసారంటే ఏంటి అర్థం? ఏమండి కలిసారంటే ఏదో అభివృద్ధి చెందుతుంది కదని ఓసారి ఛాన్స్ ఇచ్చారండి ప్రజలు. ఏదో చేస్తారు, వాళ్ళ తండ్రి గారు చేస్తున్నారు, చేస్తే బాగానే చేస్తున్నారు కదా అనుకున్నారు. అలా ఇచ్చారంటే ఇప్పుడు ముగ్గురు కలయికతోనే కదండి ఇప్పుడు ప్రజలు నాశనం అయిపోతున్నారు. ప్రజలను ఒక పద్ధతిలో పెట్టాలని ముగ్గురు కలయిక జరుగుతుంది. త్రిమూర్తుల్లాగా ముగ్గురు పరిపాలన చెయ్యాలని అనుకుంటున్నారండి. కాబట్టి ఇప్పుడు కూటమి ఖచ్చితంగా సీట్లు 100% 75కి 70 వస్తాయండి. పవన్ కళ్యాణ్ మటుకు సీట్లు ఇచ్చిన గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గ్యారంటీగా వస్తారు. నెక్స్ట్ ఈసారి కాకుండా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే అవుతారండి. మళ్ళీ ఆయన ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చేదా పెన్షన్? అలాగా ఈయన ఎక్కువ పెంచినట్టుగా ఉన్నారుగా? పెంచారండి, బాగానే టైంకి వస్తుంది. ఇంటికి వచ్చి లెగ్గొట్టేస్తున్నారండి. మళ్ళీ ఈయన వస్తేనే బాగుంటది అనిపిస్తుందా? దేవుడి చెప్తాం. ఇద్దరులో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారికి 100% ఉందండి. ఎందుకనండి? ఈయన పరిపాలన బాగాలేదని? అది అస్సలు లేదండి. 5 ఏళ్ల నుంచి జనం నరకం అనుభవించారు. ఆ సైకో ఎప్పుడు పోతాడని చూస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కోరుకునేది, ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఆయన వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడు, మన భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రతి ఒక్క తెలియనటువంటి నాలెడ్జి లేనోళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. అందుకని 100% చంద్రబాబు నాయుడు గారే వస్తారు. మాకు రావాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో సంక్షేమ పథకాలు, దాన్ని రిలేటెడ్ గా ఉన్నటువంటి పథకాలు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అంటే ఆయన 3000 ఇస్తే నేను 4000 ఇస్తాను అంటే అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల వల్ల బడ్జెట్ అనేది పెరిగిపోతుందని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు అయ్యే బడ్జెట్ కొంచెం పెంచేస్తానన్నారు, అప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుందని? జరుగుద్దండి. ఆయనకి ఎలా చేయాలా, ఏం చేయాలా, జనాలకు మంచి ఏం చేస్తే జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన అన్ని కరెక్టే చేస్తారు.
ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఆయన ఒక 14 సంవత్సరాలు రాజకీయాలు ఉండి ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఆయన తెలియబడి జగన్ ఏంటి పెట్టాడు నవరత్నాలు, ఏమి ఇచ్చాడు నవరత్నాలు, ఎవరికి ఇచ్చాడు? అమ్మఒడి అన్నాడు, ఎవరికి సరిగ్గా అందేలేదు. అలా రుణమాఫీలు అన్నారు, కొంతమందికి ఎవరికి ఇవ్వలేదు. మద్యపానం అయితే చెప్పక్కర్లేదు, మద్యపాన నిషేధం. మేము మద్యం ఆఫ్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాను. ఎక్కడ చేశాడంటే ఇంకా డబల్ చేసి జనాలు చచ్చిపోయి అతి సామాన్యులు కూడా చచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు తాగేసి సౌకుమార్ మద్యం తాగేసి ఆ జగన్ బ్రాండ్ తాగేసి చచ్చిపోతున్నారు. ఇంకా అలాంటప్పుడు అతను ఏ విధంగా అతను ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని కోరుకుంటారండి రాష్ట్ర ప్రజలు? వీళ్ళు ముగ్గురు కలయిక ఆయన ఓడించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎవరికైనా ఏమన్నా చేసినట్టు ఏమన్నా అనిపించిందా? ఎవరికి ఏమీ చేయలేదు. చెత్త పనులు, మద్యం మీదేమో ఉద్యోగస్తులు అన్నం తీసుకుని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాలి. ఎవరికి పిల్లలకి చదువులు లేకుండా ఏం లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం. గతంలో మా వయసులో ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివే కాదు కదా, ఇంగ్లీష్ మీడియం లేకుండానే ఇతర దేశాలు వెళ్ళి చదివారు. ఇతర దేశ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు ఇతను ఎందుకంటే అన్ని గందరగోళం చేసి జనాలందరినీ తప్పుదారి పట్టించేసి నేను ఏదో చేశాను, అభివృద్ధి చేశాను, నా అభివృద్ధి చూసి నాకు ఓట్లు వేయండి అంటున్నారు. ఆయన అంత అభివృద్ధి చేసి ఓట్లు వేసేలాగుంటే ఆయన ఇంత పాటుపడి ఎంత గత్తరు చేసి ఈ ప్రజెంట్లో ఈ రోజుకు కూడా జనాల మీద దౌర్జన్యాలు దారుణాలు. నిన్న పటాపురంలో ఏం జరిగిందండి? ధర్మం చేసేస్తే రాళ్ళు వేస్తాడా? రాళ్ళు వేసి జనాలు తల్ల పగలు కొడతారా? అంటే రాష్ట్రంలో జనాలు ఉండకూడదు, అందరూ సోమరిపోతులు అవ్వాలా, అందరు నా కాళ్ళ దగ్గరే ఉండాలా? ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఋషికొండ మొత్తం గుండు చేసి వదిలేశాడు. ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకుని అతను పేదోడు ఏంటండి? మాట్లాడితే అక్కడికి వెళ్తే నేను పేదోడిని, నన్ను చూడండి తండ్రి లేని బిడ్డని అని అందరు తలలేమి ముదులు పెట్టాడు. అందరూ పాపం ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చినందుకు ఏం చేశాడండి? ఎవరన్నా ఒక్కళ్ళన్నా రాష్ట్రంలో మా సామాన్యులు ఎవడన్నా సంతోషంగా ఉన్నారా? మీకు తెలిసి ఉన్నారా? మాకు తెలిసైతే ఎవరు లేరు. మంత్రులు కూడా ఆయన మంత్రులు అయితే చెప్పక్కర్లేదండి. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎంత దోపిడీ వాళ్ళకే తెలియదు. వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు. ఇప్పుడు మొత్తం మన ప్రపంచ దేశాల్లోనే ఉన్నత స్థితిలో ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి. మరి అతనికి ఎంత వచ్చిందండి? ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు సాయం చేస్తే ఇల్లు కట్టుకోగలిగాడు తన తండ్రి. మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి అతనికి? మరి అది ఆలోచించుకోవద్దా? అతని భార్య మరి అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలా? అందరు వద్దంటున్నారు. కూతుళ్ళు ఎందుకంటే లండన్లో చదివించుకుంటున్నాడు. మరి వాళ్ళ బిడ్డలు లాంటి వాళ్ళు కదా మిగతా బిడ్డలు. 40 కోట్లు ఎక్కడికి వెళ్ళి 6 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్లు వెళ్ళి అంటే అతను ముఖ్యమంత్రి ఏంటి? అతను విజన్ ఉంటే ఏంటంటే అసలు అతని మాట ఏంటి? కాకపోతే ఏంటంటే అతను చెప్పిన మాటలు అప్పుడు ఎప్పుడు శవరాజకీయాలు. అప్పుడు తండ్రి చచ్చిపోయాడు, తర్వాత చిన్నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి వాలంటీర్లు తీసేశారు. వాలంటీర్లు వద్దన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? చంద్రబాబు నాయుడు వద్దంటే నువ్వు పెన్షన్ ఇవ్వటం మానేస్తావా? పెన్షన్ ఎంతమంది చచ్చిపోయారండి? ఆ మాత్రం ఇది తెలియదు అతనికి, అతని మినిస్టర్లో తెలియదా? ఇప్పుడు ఆయన ప్రచారంలో కూడా ఆయనకి రాయితో కొట్టారన్నారు, నిజమేనా? అదంతా బోకస్ అండి. కోడి కత్తి ఎలాంటి డ్రామానో ఈ రాయితో కొట్టింది కూడా అలాంటి డ్రామానే. ఖచ్చితంగా 100% డ్రామా రాజకీయాలు తప్ప ఏమీ లేదు. అతనికి ఎంత శవరాజకీయాలు, శవాల మీద పేలాలు ఏరుకోవడం అదే అతనికి తెలిసింది, అంతకంటే ఇంకేమీ లేదండి. ఇప్పుడు ఏంటో కొత్త చట్టం తెచ్చాడు, ఏంటో భూముల చట్టం అంటే అతని పేరు వేసుకొని అతను ఫోటో వేసుకొని అది తీసుకొచ్చాడు. అంటే ఇంకా ఏదైనా ఒక సెంటు భూమి ఉన్నవాళ్ళు కూడా ఇంకా తర్వాత ఇంకా అడుగు తినేవాళ్ళు అవ్వాలి, ఇతర రాష్ట్రాలకు అడుక్కుంటానికి వెళ్ళిపోవాలి. వీడు అక్కడే పాలిస్తాడు. ఎవరిని జనాలు లేనప్పుడు ఏం పాలిస్తాడు? ఏం ముఖ్యమంత్రి అవుతాడండి? ఏం చేస్తాడు అసలు చెప్పండి? జనాలు ఉండి నీకు ఓట్లు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీకు ఎంత ఆస్తి ఉన్నప్పుడు నీకు ఇంకా ఏమి లేని పేదోళ్ళకి సామాన్యులకి జరుగుతున్న యుద్ధం, నేను మీ బిడ్డని నేను మీకు చేశాను మంచిది ఎవడు కావాలంటాడండి? అటువంటి బిడ్డని ఎవడన్నా కావాలని కోరుకుంటారా? అలాంటి బిడ్డని ఎవడు కోరుకోడండి. అలాంటి బిడ్డ లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ తల్లిని చెల్లిని చూడకుండా గెంటేసినోడు జనాలకి ఏం చూస్తాడు? జనాలకి ఏం మంచి చేస్తాడు? అసలు చేసే అవకాశం ఉందా? 100% లేదు. కనీసం 1% కూడా చేయడు. ఆ చెల్లి కట్టుకుని షేర్ మీద కూడా కామెంట్ చేస్తున్నాడంటే అతను ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు రావాలని ఎందుకంటున్నారండి? ఇప్పుడు మోడీ గారితో వ్యతిరేకించారని మీరు ఇందాక ప్రశ్నించారు. మోడీ గారితో ఎందుకు వ్యతిరేకించాడు? ఆయన వ్యతిరేకించిన మన రాష్ట్రానికి రావాల్సి కొన్ని పక్కదారి పట్టేస్తున్నారు అని దానికోసం ఆయన అడిగారు. దానికి ఏదో కొంత ఇదయింది, పక్కకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఈ పరిపాలన చూసిన తర్వాత ఏమైనా సరే మనకి వాళ్ళతో చేయొద్దంటే మనకి వాళ్ళ నుంచి పైనుంచి మనకి గవర్నమెంట్ సాయం చేస్తుంది కదా, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా
క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో చేతులు గెలిపాడు. అది తప్పు అయితే ఏం కాదు. ఇప్పుడు కక్ష కట్టుకున్న వాళ్ళు అలాగే ఉంటారు కదా, ఇవాళ దెబ్బలాడుకుంటే 4 రోజులు పోయాకన్నా కొంచెం ఇదవుతారు. అలాంటిదే కానీ చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఇంకోటి ఏం కాదు. ఆయన దోసుకోవాలనుకుంటే ఇవి ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఎంత ఇది చేశాడు జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చంద్రబాబు నాయుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నారండి? ఆయన పాలన బాగుంది, జనం అంతా క్షేమంగా ఉన్నారు, మంచి జరిగింది. సరే ఈడేదో అన్నాడు, ఒక ఛాన్స్ ఇద్దామని జనాలు ఇచ్చారు, వచ్చాడు, నాశనం చేశాడు. మళ్ళీ కూటమి రావాలనుకుంటున్నాను. కూటమే రావాలి, 100%. రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా? ముఖ్యమంత్రిగా అయితే జగన్ రెడ్డి గారు గెలుస్తారండి. అందుకు గల కారణం కారణం ఏంటంటే ఎంతమందినో ఆదుకుంటున్నారండి. ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాం మేము జగనన్న వల్ల. జగనన్న మాకు ఈమెయిల్ చేస్తున్నారు, ఆమెయిల్ చేస్తున్నారు, సెల్ ఆన్ చేస్తే చాలండి వస్తున్నాయండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అందేయండి. ఎలా ఉంది సంక్షేమ పథకాలు మీద? అన్ని కరెక్ట్గా జగనన్న అన్నట్టు వేశారండి. ప్రతి ఒక్కరికి వెళ్ళాయి, అందరికేనండి. అందరికీ వేసారు లేదు, నాకు మాత్రం అన్ని ప్రతి ఒక్కటి అందేయండి. ఇది మిషన్ షాప్ అండి, మిషన్కి 10,000 వేసారండి, వచ్చిందండి. నాకు భూమి ఉందండి, ఏంటంటే రైతు భరోసా అందిందండి, అమ్మఒడి అందిందండి, ఇల్లు పట్టాలు ఇచ్చారండి, విద్యాదీవెన అందిందండి. మరి ఇంకేం కావాలండి? ఆ అభిమానం అంతా అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. అలాగే అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు. ఎంతవరకు ఈయన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఈయన మీద గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అండి వాళ్ళ 3-4 కలిసిన ఎంత కలిసినారండి జగన్ రెడ్డి గారికి ఎదిరించలేరండి. మాకైతే అమ్మఒడి అందుతుందండి, విద్యాదీవెన ఇస్తున్నారు, ఏంటది రైతు భరోసా ఇచ్చారండి, పైగా ఇల్లులు కూడా ఇచ్చారండి, ఇల్లు పట్టాలు ఇచ్చారండి. జగన్ గారు మేలు చేశారు, జగన్ రెడ్డి గారు మనకు చేశారండి, ఎన్నో మేలు చేశారు. ఆ మేలు మనం మర్చిపోకూడదు కదండి. అందుకే పైన సీఎం అయితే మాత్రం, సీఎం గారు అయితే మాత్రం అండి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ అంటే అస్సలు చిరాకండి ఎవరికైనా కూడానండి. అతను డైలాగులు బాగోలేవు, అతను ఆ మాట్లాడే అందం లేదండి, పెద్దల్ని గౌరవించట్లేదు, మరి పదవిని గౌరవించట్లేదు, మనిషిని ఎవరికి చెప్తే వాళ్ళు మాట్లాడితే కులం 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 అంటున్నారండి. అది ఎక్కడండి? ఇప్పుడు మనం నిల్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పాదయాత్ర చేశారు, అమ్మ మీకు ఇది చేస్తా అది చేస్తా అన్నారు, అన్నీ అలా చేశారండి. ఇప్పుడు కూడా అతను జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు, అంతే కదండి. అదండి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? మన చంద్రబాబు నాయుడు గారికే ఉందండి. ముందు నుంచి కూడా చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుండేదండి. అందరూ పేద బెక్క కూడా చాలా బాగున్నారండి. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి పథకాలు ఇచ్చి ప్రజలు నాశనం చేశారండి. ఏముందండి, ఇంటెద్దులు పెరిగిపోయినాయండి. జనాలకు కావాల్సింది ఏంటండి? అందరికీ సొంత ఇల్లులు ఉండవు కదండి, ఇంటెద్దులు పెరిగిపోయినాయి, పిల్లల భవిష్యత్తు పాడైపోయిందండి. నిత్యావసర సరుకుల మీద చాలా దారుణం అయిపోయిందండి. ఇలా ఉంటే ఆయన ఇచ్చిన పథకాలు ఎవరికి కావాలండి? చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ పరిపాలన బాగుంటాయి, ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఈ రోజు చూడండి, ఇంత జనం కోలాహలంగా వచ్చారండి. అందరికీ అంత నష్టం జరిగింది కాబట్టి ప్రజలు ఈ రోజున ఇంతమంది వచ్చి ఆయన వస్తే బాగుంటుంది, మోదీ గారు వస్తే మనకి అందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నారండి. ఆయనే రావాలండి. అన్ని చేస్తాడు కదండి, ఆయన అన్ని చేసాడు మనసారి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నచ్చలేదండి. మీకు నచ్చలేదా? రావాలి బట్టు మరి జగన్మోహన్ రెడ్డి మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగోలేదండి. బాలేదా? తెలుగుదేశం రావాలి. మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అక్కడ? రావాలి, ఆయన రావాలి, అందరూ ముగ్గురు రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడతలేదు, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు, అక్కడ ఎవరు గెలుస్తారంటారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు కదండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచే అవకాశం ఉందంటారా? కనబడతలేదు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు పక్కా కదండి. రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. నేనైతే సీఎం జగనే వస్తారనుకుంటున్నానండి. పైన అందుకు కారణం ఈ పథకాలు పెట్టారు కదండి సార్, అమ్మఒడి, విద్యా దీవెన లబ్ధి పొందాం సార్. బాగానే ఉన్నాయండి. బాగుంటుంది అనుకుంటున్నామండి. ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు
మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు, ఆయన గెలిస్తే ఈ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ పథకాలను మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా, ఆగిపోయే అవకాశం ఉందంటారా? అదైతే నాకు తెలియదు సార్. ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఈయన బాగానే అన్ని ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు వచ్చినా సార్ ఒకటే, పబ్లిక్ ఎవరు హెల్ప్ ఏం చేయట్లేదండి. టీడీపీ వస్తుంది, వైసీపీ గెలుస్తుంది, కానీ పబ్లిక్ లాగే ప్రజల్లాగే ఉంటున్నారు, లేబర్ లాగే ఉంటున్నారు. ఒక మురుక్కాలు ఉందంటే సన్యాసం చెప్పమంటే ఎవరు రారు. ఎలక్షన్ టైంలోనే వచ్చి ఏదైతే అడుగుతున్నారు తప్ప ఎలక్షన్ అయిపోయాక ఆ వాటికి ఎవరు చూస్తారు. పోయినసారి బుచ్చి చౌదరి గారు గెలిచారు ఈ వాటికి, ఆయన గెలిచినప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కనబడలేదు ఎలక్షన్. కానీ ఏంటంటే పబ్లిక్ మనం ఏదైతే వాగ్దానం ఇస్తున్నామో అది ప్రజలు చేస్తే రేపు అన్న రోజున ఆ నాయకుడు మాకు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అని అంటున్నారు, అసలైన వాళ్ళు ఏమో తీసుకెళ్ళేమో బయట వదిలేసి ఏ కేసులు లేకపోయినా సరే వాడి మీద బ్లేడ్ బ్యాచ్ అని పెట్టి సెంట్రల్ జైలుకి వాటికి పంపించేస్తారు. అసలు ఒక కేసు పెట్టామంటే బ్లేడ్ బ్యాచ్, ఆడి మీద 4-3 కేసులు ఉంటే ఆడు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పాలి. ఒక కేసుకే బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి రాసేస్తారు. ఇది వరకు అయితే టీడీపీ హయాంలోని ఒక కేసు వచ్చిందంటే అది పెట్టి కేసు కింద పెట్టేవారు. అటువంటిది ఇప్పుడు ఒక కేసు వెళ్ళిందంటే ఆడు బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటరు అని చెప్పి మూసేస్తున్నారు. ఏంటంటే ఏ నాయకులు వచ్చినా ప్రజలకి చేసేది ఏమీ లేదు, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. గెలిచిన వారికే ప్రజలు, గెలిచిన తర్వాత మీరెవరు అంతే అని. ఇప్పుడు ఏంటంటే మేము ఏ నాయకులను కోరుకోం, ఎందుకంటే మా బతుకులు మాయే, మా తిండి మాదే, ఎవరెట్టిది ఏమి లేదు. ఏంటంటే ఏదైనా ఇస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా డొనేషన్ వస్తే అది ప్రజల మయానికి వచ్చేసరికి రూపాయి అయితే ఇక్కడికి పావడం వస్తుంది. అమ్మఒడి అదేనే అని అంటారు, అవి ఇస్తున్నారు, ఒకరు పడుతుంది ఒకరు పడతలేదు. అది అందరికి అర్హులు అయిన వాళ్ళకి పడతలేదు, అర్హులు కాలేని వాళ్ళకి అమౌంట్ అలాగ వస్తుంది. అలాగా ఒకరు అర్హులా కాదని చూసిదేనా, అర్హులా కాదని చూసేస్తే అది ఇంకా మంచిది. ఇప్పుడు భర్త ఉన్నాడండి, చనిపోయాడు, వయసులో ఉన్నప్పుడు ఇంకో పని చేసుకోగలదు, కానీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, ఏదైనా సహాయం ఉంటుంది అమ్మాయి. అసలు సహాయం లేని ముసలోళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి మట్టికి ఎవరికి వెళ్తలేదండి. పబ్లిక్ తరపున మట్టికి ప్రజలకి సహాయం వెళ్ళేదంటే వాడు అర్హులా కాదని చూసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడుతుందంటే ఆ అమ్మాయి భర్త లేడు కాబట్టి కష్టపడుతుంది, అటువంటి అమ్మాయికి చెయ్యతలాగా ఇవ్వాలి. అలా కాకుండా భర్త ఉండి మొగుడు లేడని రాస్తుంటుంటే అసలు ఉన్నాడా లేదో కూడా ఎంక్వైరీ లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఎవరు చేసినా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, నలుగురు మెచ్చేలాగా ఉండాలి, అంతే తప్ప ఏ నాయకులు వచ్చినా చేసేది ఏమీ లేదండి. వాళ్ళ గెలుపు వాళ్ళు చూసుకుంటారు అంతే.